సినీ నటుడు మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని కర్నూలు నుంచి ఓబులవారిపల్లె పిఎస్కు తరలించారు పోలీసులు. కాసేపట్లో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం ఆయన్ను రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి పిఎస్లో నటుడు పోసానిపై జనసేన నేత మణి ఈ నెల 24న ఫిర్యాదు చేశారు. దీంతో నిన్న అన్నమయ్య జిల్లా పోలీసులు హైదరాబాద్లో పోసానిని అరెస్టు చేశారు. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. ఇక ఏపీ వ్యాప్తంగా పోసానిపై 10కి పైగా కేసులు నమోదయ్యాయి. బాపట్ల, అనంతపురం, నర్సరావుపేట, యాదవమరి, పుత్తూరులోనూ పోసానిపై పలు ఫిర్యాదులు వచ్చాయి. నిన్న పోసానిని అదుపులోకి తీసుకున్న అన్నమయ్య జిల్లా పోలీసులు సెక్షన్ 196, 353 ఆఫ్ 2, 111 రెడ్ విత్ 305 కింద పోసానిపై కేసులు నమోదు చేశారు. గతంలో పోసాని కృష్ణమురళి వైసీపీలో పనిచేశారు. అయితే ఆ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై రాష్ట్రంలో పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు పోసానిని తాజాగా అరెస్టు చేసి అనంతపురానికి తీసుకెళ్లారు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళి రాజకీయాలకు గుడ్ బై చెప్పి సైలెంట్గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పోసానికి పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. పోసాని సతీమణికి అరెస్ట్ నోటీస్ ఇచ్చారు.